Hello everyone, welcome to our channel. So ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్న రీజనింగ్ అండ్ అర్థమెటిక్ క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. మరి అంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ రీజనింగ్ అండ్ అర్థమెటిక్ రిలేటెడ్ మనం అంతకుముందు కోడింగ్ అండ్ డీకోడింగ్ నంబర్ సిరీస్ నంబర్ అనాలజీ క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. సో ఈ వీడియోలో మనము మిస్సింగ్ నంబర్స్ టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. సో లెట్ us enter into the video. Question number 1. చూడండి ఇచ్చిన బాక్స్ లో మనకి 6 7 8 and 8 6 8 3 4 8 45 38 అయితే లాస్ట్ బాక్స్లో ఉండాల్సినటువంటి నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూడండి 6 8 3. సో 6 8 0 ఏమవుతుంది 48 కదా, -3 అంటే లాస్ట్ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు నెక్స్ట్ బాక్స్లో ఉన్న ఆన్సర్ 45 వచ్చింది. సేమ్ మేనర్ 7 into 6 అండ్ -4 దట్ ఈస్ 38. సో ఈ క్లూ యూస్ చేసి మనకి లాస్ట్ బాక్స్లో రావాల్సిన ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండి క్వశ్చన్ నెంబర్ 2 మిస్సింగ్ నెంబర్స్ నుంచి సెకండ్ క్వశ్చన్ చూస్తున్నాము. చూడండి 35 14 7 56 44 10 120 12 మరి మిడిల్లో మిస్ అయినటువంటి నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం చూడండి 35 + 14 ఏమవుతుంది 49 అవుతుంది. 49ని స్క్వేర్ రూట్ చేస్తే కనుక 7 వస్తుంది. సో అలానే 56 + 44 దట్ ఈస్ 100ని స్క్వేర్ రూట్ చేస్తే 10 వస్తుంది. సో మరి అలానే 120కి ఎంత యాడ్ చేస్తే మనకి 12 స్క్వేర్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. దేని స్క్వేర్ రూట్ అయితే 12 వస్తుందో ఫైండ్ అవుట్ చేయండి. కామెంట్ బాక్స్లో ఆన్సర్ చెప్పండి. అండ్ థర్డ్ క్వశ్చన్. సో మిస్సింగ్ నెంబర్స్లో థర్డ్ క్వశ్చన్ చూస్తున్నాము. చూడండి ఇక్కడ మనకి 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్క ట్రయాంగిల్లో మనకి 3 7 8 36 5 9 6 40 అయితే లాస్ట్ ట్రయాంగిల్లో 8 2 11 అయితే మిడిల్లో మిస్ అయిన నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 3 7 8 ఈ మూడింటిని యాడ్ చేసినా కూడా మనకి 18 వస్తుంది. సో మల్టిప్లై చేసినా కూడా 3 7 21 into 8 అనేది 36 దాటుతుంది. మరి ఆన్సర్ ఏమై ఉండొచ్చు అంటే చూడండి 3 + 7 10 + 8 18. దీన్ని డబుల్ చేసి అంటే 2తో మల్టిప్లై చేసి మనకి మిడిల్లో ఉన్న నెంబర్ 36 వస్తుంది. ఇన్ ద సేమ్ మేనర్ సెకండ్ ట్రయాంగిల్లో 5 + 9 + 6 దట్ ఈస్ 20 వస్తుంది. సో 20 into 2 దట్ ఈస్ 40 మిడిల్ నెంబర్ వస్తుంది. మరి ఇదే ట్రిక్ యూస్ చేసి లాస్ట్ ట్రయాంగిల్ నెంబర్ ఏమై ఉంటుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్ మిస్సింగ్ నెంబర్స్ నుంచి క్వశ్చన్స్ చూస్తున్నాము. ఇక్కడ మనకి 2 సర్కిల్స్ ఇచ్చారు. చూడండి ఫస్ట్ సర్కిల్లో 4 25 36 9 అండ్ సర్కిల్ మిడిల్లో ఉన్న నెంబర్ 16. మరి ఇది ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తే సెకండ్ సర్కిల్లో చూడండి మనకి ఈ మిడిల్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి ఫస్ట్ సర్కిల్లో 16 ఎలా వచ్చిందో చూద్దాం ఫస్ట్. సో 4ని ఎలా రాయొచ్చు మనము 2 స్క్వేర్గా రాయొచ్చు. సో అండ్ 25ని 5 స్క్వేర్గా అండ్ 6 స్క్వేర్ దట్ ఈస్ 36 అండ్ 3 స్క్వేర్ ఈస్ 9. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు 2 స్క్వేర్ నుంచి 2 అండ్ 5 స్క్వేర్ దట్ ఈస్ 25 కదా. సో 5 అండ్ 6 స్క్వేర్లో 6 అండ్ 3 స్క్వేర్లో 3 ఈ 4 డిజిట్స్ని యాడ్ చేస్తే మనకి మిడిల్లో ఉన్న నెంబర్ 16 వస్తుంది. సో ఇదే హింట్ యూస్ చేసి మనకి సెకండ్ సర్కిల్ మిడిల్లో వచ్చే నెంబర్ ఏంటో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 5 మిస్సింగ్ నెంబర్స్ నుంచి అనదర్ క్వశ్చన్. చూడండి ఇక్కడ మనకి ఫస్ట్ డయాగ్రామ్ లో 8 27 64 మరి ఎలా వచ్చింది చూడండి. 8 + 27 చేస్తే 64 రావట్లేదు, మల్టిప్లై చేసినా 64 రావట్లేదు. మరి ఎలా వచ్చింది ఈ 64 8 27 ఎలా అని చూస్తే కనుక 8 అనేది చూడండి 2 క్యూబ్ గా రాసుకోవచ్చు. 2 into 2 into 2 అలానే 27 ని 3 క్యూబ్ గా 3 3 9 9 3 27 అనేది 4 క్యూబ్. ఇన్ ద సేమ్ మేనర్ సెకండ్ డయాగ్రామ్ లో చూడండి ఇది 5 క్యూబ్ 6 క్యూబ్ 7 క్యూబ్ గా రాయొచ్చు. సో అంటే మనకి ఒక ప్యాటర్న్ ఫాలో అవుతూ వచ్చింది చూడండి 2 3 4 5 క్యూబ్ 6 క్యూబ్ 7 క్యూబ్. అలానే ఇక్కడ మనకి ఏమవుతుంది 8 క్యూబ్. అలా ఈ హింట్ యూస్ చేసి ఈ మిస్సింగ్ నెంబర్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. క్వశ్చన్ 6 నెంబర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాము. మనకి ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్స్ లో థర్డ్ డయాగ్రామ్ లో మిస్ అయిన నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ 2 డయాగ్రామ్ లో ఉన్నటువంటి మిడిల్ నెంబర్ 114 అండ్ 155 ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేస్తే మనం ఈ నెంబర్ ని ఫైండ్ చేయొచ్చు. మరి చూడండి ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ఈ 2 5 6 7 ని యాడ్ చేసినా మనకి 114 రావట్లేదు, మల్టిప్లై చేసినా ఏం చేసినా కూడా ఈ నెంబర్ రావట్లేదు. సో మరి ఎలా వచ్చింది అంటే చూడండి 2 స్క్వేర్ ఏమవుతుంది 2 into 2 4 అండ్ 5 స్క్వేర్ 5 5s 25 అండ్ 6 స్క్వేర్ 6 6s 36 అండ్ 7 7s 49. వీటిని యాడ్ చేస్తే మనకు మిడిల్ లో ఇచ్చినటువంటి నెంబర్ 114 వస్తుంది. ఇన్ ద సేమ్ మేనర్ సెకండ్ డయాగ్రామ్ నుంచి 8 8s 64 9 9s 81 అండ్ 3 3s 9 1 1s 1. సో వీటిని యాడ్ చేస్తే 155 వస్తుంది. సో ఇదే హింట్ యూస్ చేసి మనకి థర్డ్ డయాగ్రామ్ లో ఉన్నటువంటి నెంబర్ మిస్ అయిన నెంబర్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. సెవెంత్ క్వశ్చన్ ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్. మనకి 4 9s ఇచ్చారు 63 ఉంది అండ్ 4 8s 48 ఉంది 4 7s 35 ఉంది 4 6 అయితే నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మరి మనకి 63 ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ చూడండి ఫస్ట్ 2 9s ని మల్టిప్లై చేస్తే 9 into 9 దట్ ఈస్ 81 అండ్ నెక్స్ట్ 2 9s ని ప్లస్ చేస్తున్నాను 9 + 9 18. సో మైనస్ చేసి 63 అంటే ఏంటి ఫస్ట్ 2 డిజిట్ ని మల్టిప్లై చేసి నెక్స్ట్ 2 డిజిట్ ని అడిషన్ చేసి అండ్ వచ్చిన ఆన్సర్స్ ని మైనస్ చేస్తున్నాము. సో ఈ లాజిక్ తో మనకి ఆన్సర్ వస్తుంది. సేమ్ మేనర్ చూడండి 8 into 8 64 అండ్ 8 + 8 16 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి వచ్చే ఆన్సర్ 48. నెక్స్ట్ 7 into 7 49 ప్లస్ 7 + 7 దట్ ఈస్ 14 మైనస్ చేస్తున్నాము. సో 35 వస్తుంది. ఇదే లాజిక్ యూస్ చేసి నెక్స్ట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. ఈ క్వశ్చన్ నెంబర్ 8
సో మిస్సింగ్ నెంబర్స్ నుంచి మరొక వండర్ఫుల్ క్వశ్చన్ చూస్తున్నాము. ఇక్కడ ఇచ్చినటువంటి సర్కిల్లో 6, 8, 10, 30, 56 అయితే మిస్ అయిన నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫస్ట్ ఈ నెంబర్స్ ఆపోజిట్ నెంబర్స్ ఎలా వచ్చాయో చూద్దాము. మనం ఈ క్వశ్చన్ 2 ways లో సాల్వ్ చేయొచ్చు. సో మెథడ్ 1 వచ్చేసి చూడండి, 8 - 1 ఏమవుతుంది 7. సో 8 × 7, 8 7 56. అలానే 6 - 1 ఏమవుతుంది 5 అవుతుంది కదా. సో 6 × 5, 6 5 30. అంటే ప్రీవియస్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే మనకి ఆపోజిట్ నెంబర్ వస్తుంది ఈ సర్కిల్ లో. ఇలానే మనకి 10 కి ఆపోజిట్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. మరి ఇంకొక మెథడ్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ 8 ఉంది కదా. సో ఈ 8 ని స్క్వేర్ చేసి 8 స్క్వేర్ - 8 అంటే స్క్వేర్ చేసి మళ్ళీ అదే నెంబర్ ని సబ్ట్రాక్ట్ చేయాలి. 8 8 64 - 8 దట్ ఈస్ 56. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ 6 ఉంది కదా. సో 6 స్క్వేర్ - 6 6 6 36 -6 ఏమవుతుంది 30 అవుతుంది. దాని ఆపోజిట్ నెంబర్ 30. సో ఇదే హింట్, ఇందులో ఏదైనా ఒక హింట్ యూస్ చేసి మనకి 10 కి ఆపోజిట్ నెంబర్ ఏంటో కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. 9th క్వశ్చన్, మిస్సింగ్ నెంబర్స్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చూడండి, మనకి ఇక్కడ 3 సర్కిల్స్ ఇచ్చారు. థర్డ్ సర్కిల్ లో మిస్ అయినటువంటి మిడిల్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 6 8 12 4 ఈ మిడిల్ లో 1 ఎలా వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, 6 × 8 దట్ ఈస్ 48 అండ్ 12 × 4. సో ఇది కూడా మనకి 48. వీటిని డివైడ్ చేస్తే కనుక మనకి 48 1s 48 1s. సో ఆన్సర్ 1 వస్తుంది మిడిల్ నెంబర్. నెక్స్ట్ అలానే సెకండ్ సర్కిల్ లో కూడా చూడండి, 15 × 3 45 అండ్ 5 × 1 దట్ ఈస్ 5. సో డివైడ్ చేస్తే 5 9s 45. దిస్ ఇస్ ద మిడిల్ నెంబర్. సో ఈ ట్రిక్ యూస్ చేసి మరి థర్డ్ సర్కిల్ లో ఆన్సర్ ఏమై ఉంటుందో కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. క్వశ్చన్ నెంబర్ 10. చూడండి, ఇక్కడ బాక్స్ లో మనకి 2 6 7 4 18 28 8 54 16 162 448 వచ్చింది. మిస్సింగ్ నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఈ రోలో చూసుకుంటే కనుక 2 2s 4 నెక్స్ట్ నెంబర్ వచ్చింది. అలానే ఇదే 4 ని మళ్ళీ 2 తో మల్టిప్లై చేస్తే 8 వస్తుంది. అగైన్ 8 2s 16 వచ్చింది. అంటే ఎవ్రీ టైం మనం 2 తో మల్టిప్లై చేసాం వచ్చిన రిజల్ట్. అలానే ఇక్కడ చూడండి, 6 × 3 6 3s 18 18 3s 54. అలానే 54 3s 162. సో ఈ హింట్ యూస్ చేసి ఇక్కడ మిస్సింగ్ నెంబర్ ఏమై ఉంటుంది ఫైండ్ అవుట్ చేయండి. 11th క్వశ్చన్, మిస్సింగ్ నెంబర్స్ నుంచి మరొక ట్విస్టింగ్ క్వశ్చన్. చూడండి, ఇక్కడ మనకి 2 ట్రయాంగిల్స్ ఇచ్చారు. సో సెకండ్ ట్రయాంగిల్ లో మిస్ అయిన నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఫస్ట్ ట్రయాంగిల్ లో మనకి ఒక్కొక్క నెంబర్ ఎలా వచ్చిందో చూస్తే కనుక చూడండి, ఇక్కడ 2 3 4. సో 2 3 తీసుకుంటే 3 స్క్వేర్ - 2 స్క్వేర్ అంటే 3 3s 9 అండ్ 2 2s 4 చేస్తే ఏమవుతుంది 5 అవుతుంది. సో ఈ నెంబర్ వచ్చింది. ఇన్ ద సేమ్ మేనర్ చూడండి, 3 4 కదా. సో బిగ్ నెంబర్ ని స్క్వేర్ చేసి నెక్స్ట్ స్మాల్ నెంబర్ ని స్క్వేర్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 4 4s 16 అండ్ 3 3s 9 దట్ ఈస్ 7. అలానే 2 and 4 4 స్క్వేర్ - 2 స్క్వేర్ దట్ ఈస్ 16 - 4 12 వచ్చింది. అలానే సెకండ్ ట్రయాంగిల్ లో కూడా చూడండి, మనకి 6 స్క్వేర్ - 5 స్క్వేర్ దట్ ఈస్ 36 - 25 11 వస్తుంది. అలానే 7 స్క్వేర్ - 6 స్క్వేర్ సో 49 - 36 దట్ ఈస్ 13 ఈ నెంబర్ వచ్చింది. సో ఇప్పుడు ఇదే హింట్ యూస్ చేసి ఇక్కడ నెంబర్ ఏమొస్తుందో ఫైండ్ అవుట్ చేసి కామెంట్ బాక్స్ లో తెలియచేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 12th క్వశ్చన్. సో మనం మిస్సింగ్ నెంబర్స్ లో ఇంకో క్వశ్చన్ చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి సర్కిల్ లో. సో మనం ఈ క్వశ్చన్ ని 2 ways లో చేయొచ్చు. మెథడ్ 1 చూడండి, ఇక్కడ సో 7 ఆపోజిట్ నెంబర్ 63 8 ఆపోజిట్ నెంబర్ 80 అయితే 9 కి ఆపోజిట్ నెంబర్ ఏమై ఉంటుంది. చూడండి, ఇక్కడ 7 63 ఎలా రాయొచ్చు అంటే 7 × 7 + 2 దట్ ఈస్ 9 7 9s 63. అలానే 8 × 8 + 2 దట్ ఈస్ 10 8 10s 80 కదా. ఇది ఫస్ట్ మెథడ్. మరి ఇంకా సెకండ్ మెథడ్ ఏంటి అంటే చూడండి, 8 ఉంది కదా, దీన్ని 8 స్క్వేర్ + 8 × 2 అంటే 8ని డబల్ చేస్తున్నాను. సో 8 8s 64 + 16 దట్ ఈస్ 80. అలానే 7 స్క్వేర్ + 7 × 2 7ని డబుల్ చేస్తున్నాను. సో 7 7s 49 + 14 దట్ ఈస్ 63. సో మనకి ఇలా ఆపోజిట్ నెంబర్స్ వచ్చాయి. సో ఈ రెండిట్లో ఏదో ఒక హింట్ యూస్ చేసి ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ రావాలో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.